నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఒక 10 రోజుల నుంచి తెలంగాణ మీ అయ్యే జాగీరానా, తెలంగాణ మీ అయ్యే జాగీరానా, తెలంగాణలోకి వస్తే ఖబర్దార్ మీ అంతు చూస్తాం, మీరు అడుగు పెడితే మిమ్మల్ని లెక్క కూడా చేయమన్నారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు పాశం యాదగిరి. నేనైతే అబ్బా ఎంత భయంకరంగా మాట్లాడారంటే ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడారు. అట్లాగే ఒక పార్టీని నడుపుతున్నటువంటి, రాజ్యాంగానికి లోబడి పార్టీని పెట్టి పార్టీ నడుపుతున్నటువంటి కవిత గారు కూడా నేను తలుచుకుంటే ఆంధ్ర విగ్రహాలని పగలగొట్టేసి ఆంధ్రప్రదేశ్కి పార్సిల్ చేస్తా, నేను పాత నాయకులంత మంచిదాన్ని కాదు, మెతకదాన్ని కాదు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సరే, ఇవన్నీ వచ్చిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, తెలంగాణ ఎవడయ్యే జాగీరా కాదు, తర్వాత ప్రాంతీయవాదం ముసుగులో ఉగ్రవాదాన్ని లేపుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఒక్క దెబ్బకి తెలంగాణలో ఎవరైతే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయి ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఎస్, ప్రాంతీయవాదం రెచ్చగొట్టకూడదు, ప్రాంతీయవాదం ఇది మా జాగీరా అంటే మాత్రం మేము నిజాం వారసులమే అని చెప్పేసి మా పాశం యాదగిరి అన్న ప్లేట్ ఫిరాయించారు. ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఒక్క దెబ్బకి మనోడికి ఎంత చేంజెస్ వచ్చిందో. మొన్నటిదాకా నోరు ఇష్టారాజ్యంగా పారేసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు సైలెంట్ అయిపోయి మొట్టమొదటిసారిగా పాపం ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మనోళ్ళు దారికి వచ్చారు. ఒకసారి ఆ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ జాగీర్ కూడా ఎవరి అప్పసొత్తు కాదు, ఎవరి జాగీర్ కాదు. ప్రజాస్వామ్యంలో జాగీర్లు ఉన్నాయి, తెలుసుకోను. అంబేద్కర్ చెప్పిన అద్భుతమైన రాజ్యాంగం రాసేటు భూస్వాములు ఉండడానికి వీల్లేదు. ల్యాండ్ సీలింగ్ ఎందుకు వచ్చింది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ కూడా ఎందుకు వచ్చింది? భూస్వాముల చేతిలో, ఒక వ్యక్తి చేతిలో భూమి కేంద్రీకృతమై ఉండొద్దు, పెద్ద సంఖ్యలో భూములు ఉండొద్దు, విస్తృతంగా భూములు ఉండొద్దు అని చెప్పి ఆ చట్టాలు వచ్చినాయి. జాగీర్లు ఎట్లుంటాయి? ఆ చట్టాలు తెలియదు కదా వీళ్ళకు. జాగీరా అంటారంటే వీళ్ళు భూస్వాముల నుంచి వచ్చిండ్రు, ఫ్యూడల్ స్వభావం ఉంది వీళ్ళకు. అందుకని ఆ మాట వాడొద్దు, ఆ మాట వాడితే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలుసుకోండి. రెండో అంశం, ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానం. అంటే ప్రాంతీయవాదం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే లెవెల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళని మనం అందరం మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళంతా ఉగ్రవాదులనే లైన్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అవుతుందా? ప్రాంతీయవాదం నిజంగానే ఉగ్రవాదం. అది ఇప్పుడు ఆయన చెప్పినాడు, చూశారు కదా. అది ఈ రోజుల వరకు కూడా కేవలం తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టడం కోసం, వీళ్ళకి కష్టం వచ్చిన ప్రతిసారి టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఆంధ్ర వాళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఆ పృథ్వీరాజ్ తెగ మాట్లాడుతున్నాడు. నిన్న ఇంకా తారాస్థాయికి చేరింది. కొంతమంది ఎవరో పాపం ఆయన అభిమానం తోడయ్యారు. అంటే సంగారెడ్డి పులి మా పృథ్వీరాజ్ అని చెప్పి. ఆయన పులి కాదయ్యా, ఆయన పులి కాదు, ఈ ప్రాంతీయవాదం ముసుగును అడ్డం పెట్టుకున్నటువంటి పిల్లి. నేనేమంటున్నానంటే బరాబర్ తెలంగాణ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము కట్టుబడి ఉన్నామని కానీ ఆయన అనుకుంటే ఈ ప్రాంతీయ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడు. నిన్నటిదాకా యాదగిరి పాశం గారు కూడా మాట్లాడారుగా. అంటే వీళ్ళు నీతులు చెప్తారు, పాటించరు. వీళ్ళకి అవసరం కోసం అవసరమైనప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెస్తారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా తెలంగాణలో అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుందంటే చాలా చిన్న విషయం. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు కోటి చెరువు కబ్జా చేశాడు అని చెప్పేసి మొత్తం వెళ్ళారు. అయితే అక్కడ ఏదైతే వాళ్ళు చెప్పినట్టు 706 సర్వేలు అమ్మకాలు కొనుగోలు, ఒక పవన్ కళ్యాణ్ గారికే 10 ఎకరాల భూమి ఉంటే మిగిలినటువంటి 3 ఎకరాల 13 గుంటల ల్యాండ్ని ఇంకా సతీష్ లలిత గారి పేరు మీద అమ్మకాలు కొనుగోలు జరిగాయి. అవి ప్రాపర్టీ చేంజ్ అయ్యాయి. కానీ అక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే హైలైట్ చేశారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే ఎవడో తెర వెనుకున్నటువంటి వ్యక్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాడు కాబట్టి వాడు వీడియోలు చేశారు. కానీ నిన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు దాదాపుగా పెద్ద 1500 కోట్ల 10 ఎకరాల భూమి అంటది, ప్రభుత్వ భూమి, చాలా ఖరీదైనటువంటి భూమిని ఆయన కొల్లగొట్టాలని చూశారు. దానికి సంబంధించినటువంటి ఫేక్ జీవోల్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఫేక్ జీవోలతో పాటు వాటిని ప్రభుత్వమే ఆయనకి ఇచ్చినట్టు ఒక దొంగ పత్రాన్ని సృష్టించారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ల్యాండ్ విషయంలో ప్రభుత్వ అధికారులంతా కూడా అక్కడ వర్క్ చేసి అది చట్టబద్ధంగానే అతని పేరు మీదకి ఎక్కింది. అక్కడ 706 వీటన్నిటిలో కొనుగోలు జరిగాయి, అమ్మకాలు జరిగాయి.
అంటే అక్కడ అధికారులు అందరూ చూస్తుండగానే జరిగినటువంటిది. అది ఒకవేళ తప్పు అయితే పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల ఇచ్చేటువంటి అడ్వర్ఫిట్లో ఆయన పెట్టరు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు సమాచారం, అంటే అధికారులు అందరూ సక్రమంగా వర్క్ చేసినా ఉన్నటువంటి దానికి పర్టికులర్ కనబడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ చేశారు. కానీ దొంగ పత్రాలు సృష్టించాడని ఆర్డీ గారు అలాగే తహసీల్దార్ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కానీ దారుణమైన విషయం ఏంటంటే బొల్లా బ్రహ్మనాయుడు విషయం అసలు మాట్లాడరు పాపం తెలంగాణ ఉగ్రవాదులు. మరి నాకేం అర్థం కావట్లా. తెలంగాణ నేను అంటుంది అదే, తెలంగాణ అభివృద్ధివాదుడైతే ఆయన అధికారులు ఆయన తప్పు చేస్తుంటే ఆయనతో పాటు అధికారులు అందరూ కూడా బలైపోతారు. కానీ ఇక్కడ అధికారులే పలాని వ్యక్తి తప్పు చేశాడు, తప్పుడు జీవోలు సృష్టించాడు, తప్పుడు కాగితాలను తయారు చేశాడు, ప్రభుత్వ భూమిని అమ్మ చూపాడు అని చెప్పేసి తహసీల్దార్ గారే కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేపిస్తే, అర్రే బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఒక్కడన్నా ఈ తొలివెలుగు రఘు కావచ్చు, లేకపోతే యాదగిరి వాసు యాదగిరి కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్నటువంటి జడ్సన్ గారు కావచ్చు, ఎవరైనా మాట్లాడతారేమో పాపం తెలంగాణ వాళ్ళంటే. పాపం తెలంగాణ వాదులు కాదు ఉగ్రవాదులు వీళ్ళు మాట్లాడతారేమోనని నేను 10 రోజుల నుంచి చూస్తున్నా. ఒక్కడైనా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి కెమెరా ఎత్తుకెళ్ళదయా. పవన్ కళ్యాణ్ ల్యాండ్ అనేసరికి జుప్పు 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 అంటూ కెమెరాను అడి తీసుకెళ్ళారు. అది తీసుకెళ్ళి చెరువును కబ్జా చేశాడు, చెరువు కంచేశాడు, ఫినిషింగ్ చేశాడు అని చెప్పి పెట్టారు. మరి 1500 కోట్ల రూపాయల విలువ దొంగ జీవోలను సృష్టించి భూమిని కొట్టేసిన బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు గురించి మాట్లాడితే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ఆగిపోయింది, పేమెంట్ ఆగిపోయింది. కవితమ్మ గారు నిన్న మాట్లాడారు, కోడి చెరువుని రికవరీ చేపిస్తానని. అది పక్కన పెట్టాయి. ఇక్కడ 1500 కోట్ల రూపాయల దొంగ ల్యాండ్ని కొట్టేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని మీ నోళ్ళు బయటికి పెగలట్లేదు? ఎందుకంటే మీ వెనకాల ఉండి ఆడిస్తుంది జగన్ మాట్లాడిస్తున్నాడు. జగన్ డబ్బు మిమ్మల్ని మాట్లాడిస్తుంది. మీరు జర్నలిజం ముసుగులో వేసుకొని కేవలం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ బిడ్డల్ని బలి చేయటం కోసం, తెలంగాణ బిడ్డల ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీయటం కోసం, తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటం కోసం కేవలం జగన్ అనేటువంటి వ్యక్తి ఆడిస్తున్నటువంటి చేతిలో కీలు బొమ్మలు మీరు. నేను అడుగుతున్నా, ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ విషయంలో అంత బాగా ఎదిగిన వాళ్ళు బొల్లా బ్రహ్మనాయుడు ల్యాండ్ విషయంలో ఎందుకు ఎదలేకపోతున్నారు? ఒక్కడన్నా మాట్లాడిందా? ఒక్కడన్నా తప్పని చెప్పినాడా? ఏమి ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లా. అంటే మీకు అక్కడ కానొచ్చినటువంటి తప్పు, ఎలికి బొక్కలు బయటకు తీసినటువంటి తప్పు ఇక్కడ క్లియర్గా తప్పు అని కనబడుతున్నా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మీ వెనకాల ఉంది ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళందరూ ఏదో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ హక్కుల కోసం వీళ్ళు పోరాడుతున్నారనేది మోసం. కేవలం తమ నాయకుడు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే అంశం కోసం వీళ్ళు పోరాడుతున్నారు. దానికి వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులతో చేతులు కలిపి ఇటువంటి రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని ఎవరో ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు, మా మీద బూతు కామెంట్లు పెడుతున్నాడు. నేనేం బరాబర్ ఏం బాధపడట్లా. ఎందుకంటే మీరు మీ ప్రాంతం గొప్పతనం అని మీరు ఎట్లా అనుకుంటున్నారో మా ప్రాంతం మాకంత గొప్పతనం. మా ప్రాంత ప్రజల్ని అవమానపరిచినా, మా ప్రాంత బిడ్డల్ని అన్యాయంగా మాట్లాడినా, మమ్మల్ని వ్యక్తిగత హరణానికి పాల్పడినా ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతాం, ప్రతి ఘటన చేస్తాం. ఎందుకంటే మీకు తెలంగాణకి సార్వభౌమ అధికారం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారో ఆంధ్ర బిడ్డలుగా మాకు అధికారం ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, మేము భారతదేశంలో అంతర్భాగం, మీరు భారతదేశంలో మీకు ప్రత్యేకంగా ఏమి ఎక్కడ రూల్స్ ఏం లేవు. కేవలం వీళ్ళు ఎవడో ఇచ్చేటువంటి డబ్బుల కోసం వాళ్ళు ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి వ్యూహం. ఈరోజు మరి ఇప్పుడు ఈయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు మరి పాశ్వం యాదగిరి గారు మొత్తం రివైజ్ చేసుకోవాల్సింది? అది నేను మొన్నటిదాకా మా జాగీరా అని అన్నాడు కదా. నిన్న కూడా పృథ్వీరాజు మాట్లాడారు బరాబర్ మా జాగీరా అని చెప్పి. మరి నేను అడుగుతున్నా, ఇవాళ తప్పు పట్టిన వాళ్ళు మరి మొన్న ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళని ఖండించలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాకా దాని మీద చర్చ జరిగితే ఇప్పటిదాకా మనం లాగినటువంటి వ్యయ ప్రయాసాలన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం మేల్కోకపోతే తెలంగాణ ప్రజలే మమ్మల్ని తంతారనే భయం పుట్టింది కాబట్టే ఈరోజు మీరు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా ఎన్నాళ్ళు దీన్ని సాగదీస్తారు? రాష్ట్ర విభజన చెంది 13 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ప్రాంతీయ విభేదం, ప్రాంతీయ వ్యత్యాసం, ప్రాంతీయాల మధ్య స్విచ్ పెట్టే విధంగా, వ్యత్యాసాలను రెచ్చగొట్టే విధంగా ఎన్నాళ్ళు మాట్లాడతారు? ఆమె కవితమ్మ మాట్లాడుతుంది. కవితమ్మకేమి బ్రహ్మాండంగా అయ్యా
అయ్యా గులాబీ సేనను పెట్టి కోట్ల రూపాయలని కొల్లగొట్టేశాడు. అలాగే మామ హరీష్ లక్షల కోట్లు వెనకేశాడు. ఇక కేటీఆర్ గారి సంగతి చెప్పాల్సిన పనిలా, బంగారు తెలంగాణ చేస్తానని తెలంగాణ తల్లి మీద ఉన్న బంగారానంతా ఒలుచుకొని పోయి కేటీఆర్ గారు లేకపోతే కవితమ్మ, హరీష్ రావు ఇళ్లలో పెట్టుకున్నారు. చివరికి బోసిపోయినటువంటి తెలంగాణ అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ రాజకీయ అవసరాల కోసం ఇంకా ఆ సెంటిమెంట్ డ్రామాలను బంద్ చేసేయండి. ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం బంద్ చేయండి. ఇక మీరు ఏదైనా అభివృద్ధి గురించి, మీ బాపు చేసిన అభివృద్ధి, లేకపోతే నువ్వు రాకపోతే రేపు చేయబోయేటువంటి అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఇంత స్థాయిలో మురిగారో రేపు కూడా ఇంకా ఒకరిద్దరు ముగ్గురు బయట 4-5 రోజుల తర్వాత చూడండి, నిన్నటాన్ని తెగ పృథ్వీరాజు కూడా మాట్లాడతాడు. తెలంగాణ అందరిదరాబాయ్, అందరూ ఉండొచ్చు, పోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. నేను దాని గురించి పెద్దగా ఎందుకంటే వాళ్ళకి సీన్ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మీరేంట్రా బాబు 13 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం, మనం ఆంధ్ర వాళ్ళ మీద బట్ట ఏంట్రా అని చెప్పి అక్కడ ప్రజలు అడుగుతున్నారు. అందుకే ఈరోజు జనసేన పార్టీలు అక్కడ చూడండి కార్యాలయాల మీద జెండాలు కడుతున్నారు, ఆ పార్టీ ఆఫీసులు పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక చిన్న మిస్టేక్ గుండా అక్కడ పార్టీకి హైప్ ఇచ్చే పరిస్థితి వచ్చిందనేది వాస్తవ విషయం. ఈ ప్రాంతీయ విద్వేషాలు, రెచ్చగొట్టడాలు ఇవి పనికిరావు, ఇవి కాలం చెల్లిపోయినవి. తెలంగాణ ప్రజలకు తెలుసు ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలంటే, అందరితో కలిసి ప్రపంచీకరణలో మనం అడుగులు ముందుకు వేయాలంటే ఈ ప్రాంతీయవాదాన్ని, తెలంగాణ వాదాన్ని మర్చిపోయి మనం ఎవడు అన్యాయం చేస్తున్నాడో వాడి ఈపు పగలగొట్టాలి, ఎవడు మనల్ని అభివృద్ధి చేస్తున్నాడో వాడికి జిందాబాదులు కొట్టాలనేది ప్రజలు ఆలోచన చేసుకున్నారు. కాబట్టి మా రాష్ట్రంలో కూడా మొన్నటిదాకా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య పెట్టారు. ఇప్పుడు ప్రజలకందరికి అర్థమైంది కాబట్టి ఆయనకి కర్రు గాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇక ఆ బొద్దింక బుర్రలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలే, ఆయన సంపాదించినటువంటి అవినీతి సంపాదనే వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోవచ్చింది, తొందరలోనే దీనికి శుభంగా అడ్డుపడిద్ది అనేది వాస్తవ విషయం.